ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాబోతోందా? గతంలో రాజీనామా చేసిన వాలంటీర్లను చంద్రబాబు ఏం చేయబోతున్నారు? వారికి అవకాశం ఇస్తారా, లేదంటే ప్రస్తుతం ఉన్నవారినే కంటిన్యూ చేస్తారా? వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేంటి? ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. వాలంటీర్ వ్యవస్థకు సరికొత్త లుక్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు దాటింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్లో ఉన్న వాలంటీర్ల కెపాసిటీ పెంచేలా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసింది. వారి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ డోర్ టు డోర్ చేరేలా చేశారు. అలాగే పథకాలకు ఇచ్చే డబ్బు విషయంలో కూడా ఎక్కడా మధ్యవర్తుల జోక్యం లేకుండా చేశారు. దాంతో వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కీలకంగా మారింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాలంటీర్ల వ్యవస్థపై నీడలు కమ్ముకున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తుందా, లేదంటే రద్దు చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ సీఎం చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని ప్రకటించారు. తాజాగా వాలంటీర్ల సేవలను వినియోగించుకోవడంపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగానే వాలంటీర్ల సేవలను వినియోగించుకునేందుకు ఆలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్లో ఉన్న వాలంటీర్ల కెపాసిటీ పెంచేలా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తోంది. వాలంటీర్ల విద్యార్హత, వయస్సు ఆధారంగా వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, ఏ కార్యక్రమాలకు వారి సేవలు వినియోగించుకోవాలి అనే దానిపై అధ్యయనం చేస్తోంది. వాలంటీర్లలో పీజీ చేసిన వారు 5% ఉండగా డిగ్రీ చేసిన వారు 32% ఉన్నారు. 20 నుంచి 25 మధ్య వయసు ఉన్నవారు 25%, 25 నుంచి 30 మధ్య వయసు ఉన్నవారు 34%, 31 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 28% మంది ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో ఆసక్తి ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి స్కిల్ నైపుణ్యం పెంచాలని అనుకుంటోంది. వీరి ద్వారానే ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారంతా వైసీపీ ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు చెప్పినట్టు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిని కొనసాగించే విషయంపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ మిగతా వాలంటీర్లను మాత్రం కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కంటిన్యూ చేసి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వంపై 1,848 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం మంత్రివర్గ భేటీ వరకు ఆగాల్సిందేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.